హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిదీవోజీ. ఇన్ని రోజులు నా స్టూడియో మీకు చూపించాలని చాలా రోజులు అనుకుంటున్నా కానీ కుదరలేదు. ఈ రోజు కుదిరింది, ఖాళీ దొరికింది కాబట్టి మీకు అది చూపించాలనే ఆసక్తితో నేను ఈ వీడియో చేస్తాను. చాలా మంది అడిగారు ఈ స్టూడియో ఎలాగా, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చేంజింగ్ ఎలా చేస్తున్నావు, వీడియోస్ ఎలా తీస్తున్నావు, ప్రాపర్ ఎక్విప్మెంట్ లేకుంటే ఎలా తీయగలుగుతున్నావు అని అడిగారు. మనకడ నార్మల్గా ఎక్విప్మెంట్ అయితే ఉంది, అది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. రెడీ గైస్, కమాన్. ఇదిగో మనం ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ చేంజ్ మనం చేస్తాం కదా. నేను ఇప్పుడు ఏదైనా చాలా వీడియోస్ పెట్టాను, అందులో నా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి ప్రాపర్గా ఎడిటింగ్ మనం యాప్స్ యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తాం. నచ్చిన బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు, ఎడిటింగ్ బాగా వస్తుంది. అందుకనే మనం ఈ గ్రీన్ స్క్రీన్ పెట్టాము. గ్రీన్ స్క్రీన్ ప్రాపర్గా మనకి రావడానికి గ్రీన్ స్క్రీన్ అయితే మనకి చాలా నీట్గా ఎడిటింగ్ అవుతుంది. అలాగే ఇదిగోండి, ఈ స్టాండే మనం ప్రతి వీడియోకి మనం అంటే మనుషులు లేకపోయినా మన ఈ స్టాండ్కి మొబైల్ పెట్టుకొని మనం షూట్ చేస్తాము. నార్మల్గా ఇండోర్ వీడియోస్ అయితే. అవుట్డోర్ అయితే మనం తర్వాత కొంతమందిని తీసుకెళ్ళి దీంతో షూట్ చేస్తాం, లేదా మనుషులతోనే మనకు కావాలంటే ఆ ఎడిటింగ్ ప్రాసెస్ కూడా ఉంది. మనకి అక్కడ సెల్ఫీ స్టిక్ ఒకటి ఉంది, అది అవైలబుల్ లేదు. దాని తర్వాత డిజిటెక్ మైక్ మీకు తెలిసే ఉండొచ్చు, అరౌండ్ 4000 పడింది. ఇప్పుడు మీకు వీడియోలో వాయిస్ వినిపిస్తుంది కదా, ఈ మైక్ ద్వారా. దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. ఎందుకంటే మన దూరంగా ఒక 20 మీటర్స్ 30 మీటర్స్ దూరంగా వెళ్ళిపోయినా సరే ఆడియో క్వాలిటీ, వీడియో ఎంత దూరం వెళ్ళినా నీట్గా ఆడియో క్వాలిటీ వినబడడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే మనం ఇండోర్లో అయితే ఇలాంటి మైకులు వేసుకుంటాం. చూడండి, ఈ మైక్ ఉంది కదా, ఇండోర్లో అయితే ఆ మైక్ వేసుకుంటాం. పొరపాటున బయటకు వెళ్ళినప్పుడు ఎవరితోనైనా ఇంటర్వ్యూ లాంటివి ఎలాంటి బ్లాగ్ గా చేయించినప్పుడు మాత్రం మనకి ఇలాంటి మైకులు మనం వేసుకున్నా సరే ఇంకో మైక్ ఉంటుంది కాబట్టి ఆ మైక్ ఇదిగోండి, ఈ మైక్కి ఇలాగా దీనికి ఇక్కడ అటాచ్ చేసి మ్యాగ్నెట్ ద్వారా అటాచ్ చేసి మనం ఏదైనా క్వశ్చన్స్ ఏమైనా అడిగి ఒక ఇంటర్వ్యూ లాగా అయితే ప్లాన్ చేయొచ్చు. అది దాని తర్వాత చూపించు. ఇది ఉంది కదా సోఫా సెట్, మనకి ఎప్పుడైనా సరే ఇండోర్ ఇంటర్వ్యూస్ కానీ ఏమైనా జరిగినప్పుడు మనకి చైర్స్ కానీ నార్మల్ చైర్స్, ప్లాస్టిక్ చైర్స్ కాకుండా ఇంటర్వ్యూస్ లో ఎలాంటి చైర్స్ అయితే వాడతారో అలాంటివి కావాలని చెప్పి మనం ఈ సోఫా సెట్ అయితే మనం తీసుకురావడం జరిగింది. అలాగే మన స్టూడియోలో ప్రతిదీ ఒక హై క్వాలిటీ మెటీరియల్ వాడాం మనం, ఎందుకంటే ఎవరు డిస్టర్బ్ చేయకూడదని. ఒక చిన్న సౌండ్ కూడా బయట నుండి లోపలికి రాదు. అలాగే మనకి ఎడిటింగ్ చేసినప్పుడు కానీ మన వీడియోస్ తీసినప్పుడు కానీ గాలి కూడా రాకుండా ఎలాగా అనేసి మనం ఏసీ అయితే పెట్టించాం. ప్రాపర్గా ఏసీ అయితే మనం ఆన్ చేసుకొని మనం డోర్లన్నీ వేసుకొని ప్రశాంతంగా వీడియోస్ చేసుకోవడానికి నాకు ఇక్కడ సౌకర్యంగా ఉంటుందని మనం ఇలాగా సెట్ చేసాం. ఎందుకంటే మొత్తం ప్లేవుడ్ అదే సీలింగ్ మొత్తం పుట్టి సీలింగ్ అయితే పెట్టాం, చల్లగా ఉంటుంది. మనకి ఏ మొబైల్ వర్క్లు కానీ ల్యాప్టాప్ వర్క్స్ కానీ ఎడిటింగ్ కానీ అయినప్పుడు మాత్రం చాలా ఉపయోగపడతాయి. ఇవన్నీ చాలా చల్లగా చాలా ఫ్రీగా ఉంటుంది నాకు ఈ రూమ్ అయితే. ఎడిటింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, మనకి తమిళ డిజైనర్స్ అందరూ ఉన్నారు కాబట్టి ఇక్కడే అందరూ చేసుకోవడానికి సౌకర్యంగా ఉండడానికి ఇవన్నీ మనం ప్లాన్ చేసాం. ఇప్పుడు ఇవన్నీ వీటన్నిటికి ఎంత ఖర్చు అయింది అనేది మీరు తమిళలో చూసి ఉండొచ్చు. అదంతా డొల్ల నీట్గా నేను చెప్పేస్తాను. ఈ స్టాండ్ ఉంది కదా, అరౌండ్ 800 పడ్డది, ఆఫర్లో కొన్నాను. నార్మల్గా అయితే 1500 ఎంత ఉంటుంది, ఆఫర్లోకి వచ్చింది 800. ఇది మైక్ ఉంది కదా, ఈ మైక్ ఇందులో 2 మైకులు ఉంటాయి, ఒక రిసీవర్ ఉంటుంది. అది మేము వాడుతున్నాం కాబట్టి ఒక మైకే ఉంది ఇందులోన. ఇది ఒక మైక్, అది ఒక రిసీవర్. అది 4000 పడ్డది. ఇది 450. ఈ మైక్ హ్యాండిల్ 450. నెక్స్ట్ ఈ సోఫా సెట్ అంటే మనం ఫర్నిచర్ చేయించినప్పుడే అది ఒక 25,000 అరౌండ్ పడింది. అదొకటి. ఏసీ 42,000. దాని తర్వాత మనకి గ్రీన్ స్క్రీన్ అయితే మనకి చాలా ఉపయోగపడుతుంది. ప్రతి క్రియేటర్కి గ్రీన్ స్క్రీన్ ఉపయోగపడుతుంది. నాకు తెలిసి ఇది మనం కొనలేదు కానీ అరౌండ్ మామూలుగా మనం మీటర్స్ లాగా కొలుచుకుంటే మాత్రం ఇది నార్మల్గా కొంటే ఇది 2000 ఇలా పడుతుంది. ఈ స్టాండ్, ఈ రోప్ ఉంది కదా, ఆ రోపు, ఈ మొత్తం క్లాత్ అంతా కలిపి మనకి 2000 అయితే పడుతుంది. ఇది గైస్. అలాగే మనం చేసిన ప్రతి ఎడిటింగ్ అయిపోయిన తర్వాత మనమైతే మొబైల్లో చూసుకోము, బయటికి ప్రాపర్గా అవుట్పుట్ ఎలాగ వస్తుంది అనేది మనం ఇదిగోండి, మనం అది వీడియో తీసి మనం ఈ ప్రొజెక్టర్లో వేస్తాం. ఈ ప్రొజెక్టర్లో వేసిన తర్వాత మన స్క్రీన్ అక్కడ ఈ గ్రీన్ స్క్రీన్ తప్పిస్తే చూపిస్తాను మీకు. ఈ గ్రీన్ స్క్రీన్ అలా తప్పిస్తే మనకి ఇదంతా సిల్వర్ స్క్రీన్ ప్రొజెక్టర్ మొత్తం ఆ బొమ్మ మొత్తం దాని మీద పడుతుంది, మూవీ అంతా ప్లే అవుతుంది. అది దాంట్లో ప్లే చేస్తాం. అవుట్పుట్ బాగుంటే దాన్ని బట్టి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. అది మీకు నచ్చితే మీరు
చూస్తారు, లేదంటే లేదు. అందుకే మన వీడియోస్ చాలా బాగుండబోతున్నాయి అని కారణం మనకి స్టూడియో, ప్రాపర్ స్టూడియో ఉండి మనకి బ్యాక్గ్రౌండ్ అంట్లో ఉంటాయి కాబట్టి. అలాగా పొరపాట్లో మనకి ఇలా గ్రాఫిక్స్ అవసరం లేదు. మనకి ఓన్లీ మన ఇండోర్లో మంచి గ్రాఫిక్స్ ఉండి మంచి బ్యాక్గ్రౌండ్ ఉండాలంటే ఇదిగోండి మనకి ఈ టైంలో మనకి ఈ టైప్లో మనకి డిజైన్ చేయించాము. ఇది మనం బ్యాక్గ్రౌండ్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. వద్దు మాకు అవసరం లేదు, వేరే బ్యాక్గ్రౌండ్ కావాలి, మనకి సినిమాటిక్ ఎఫెక్ట్లు కావాలి, ఏవైనా గ్రాఫిక్స్ కావాలంటే మాత్రం మనం గ్రీన్ స్క్రీన్ ఉపయోగిస్తాం. అది ఈరోజు మన స్టూడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఇది అంతా అరౌండ్ అంతా మీరు లెక్కేసుకుంటే, ఇవన్నీ లెక్కేసుకుంటే అంత అవ్వదు. మీరు తమిళ చూసినంత ఖర్చు అయితే అవ్వలేదు, నార్మల్గా అయ్యింది. 5 lakhs వరకు ఇంటితో సహా, ఈ రూమ్తో సహా. బై గైస్.